కులం, మతం, రంగు, ఎత్తు, వజను, ఆస్తి, అంతస్తు ఏం పట్టింపులు లేవు. అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసుకుంటానికి నేను రెడీ అనుకుంటా. పుట్టిన తారీఖు, బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నాడు, కులము, గోత్రము అన్నీ రాసి ఫ్లెక్సీ కొట్టించుకొని పెళ్ళెప్పుడైతుంది బాబు, నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు అని ప్రచారం చేసుకుంటుండే ఆటో అన్న. అయ్య వాళ్ళు మ్యాచ్లు చూస్తలేరా? లేకుంటే చుట్టాలు పట్టిపోయిర్రా? ఈయనెందుకు ఇట్లా చేస్తున్నానంటే మధ్యప్రదేశ్లో దమోహులు ఉండే దీపేంద్ర రాథోడ్ అనే అన్నకు 29 ఏళ్ళు. ఎలక్ట్రానిక్ రిక్షా నడుపుకుంటా అమ్మ నాయనకు బుక్కడు పెట్టుకుంటా ఆయనే నిమ్మలంగా బతుకుతున్నాడు. ఇక ఏజ్ పెరగబట్టి ఆమ్దానేమో అంతంతనే ఉండబట్టి అట్లనే పెళ్లి చేసుకోకుంటే నడవదాయే. కానీ అమ్మ నాయనలేమో పూజలు పురస్కారాలు అనుకుంటే బిజీగా ఉండి నీ పెళ్లి నువ్వే చేసుకో, నీ పిల్ల నువ్వే చూసుకో, మాకు ఆఖరికి చెప్తే యాలకొచ్చి నచ్చింతలేస్తామన్నట్టే మాట్లాడిరట. చుట్టాలు మ్యారేజ్ బ్యూరోలేమో రిక్షా నడుపుకునేటోళ్ళకి ఎవరిస్తారు ఆ పిల్లను అన్నట్టే మాట్లాడిరట. అందుకే ఇట్లా ఆయన ఎలక్ట్రానిక్ రిక్షాకే ఇట్లా ఫ్లెక్సీ కట్టుకొని తిరుగుతున్నాడు. ఇక గిరాకీ అవుతున్నది, పని పోకుండా నా గోస చెప్పుకున్నట్టు అవుతున్నది. కాలం కలిసి వచ్చి వాళ్ళు కంట్లన్న పడితే పిల్ల కూడా దొరుకుతుందని పట్టివ్వకుండా పట్టుబట్టలు కట్టుకొని తలవాళ్ళు నెత్తి మీద పోసుకునే తందుకు తనలాడుతున్నాడు ఇట్లా. మరి సోషల్ మీడియా పుణ్యమాని ఇంత వైరల్ అయిన కన్నా ఎవరైనా దొరుకుతారేమో చూడాలిగా.